ప్రాంతానికి వస్తారు. ఎందుకంటే అమ్మవారి ఇంట్లోకి వెళ్ళిన పవిత్రమైన 5 రోజులు కూడా ఋతుక్రమం ఉంటుంది సీతమ్మవారికి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నెలలో స్నానం ఆచరిస్తారంటారు అమ్మవారిని. అమ్మవారు ఎప్పుడైతే నెలలో స్నానం ఆచరించారో సీతమ్మగా పేరు వచ్చిందండి. అమ్మవారు పవిత్రంగా నెలలో స్నానం చేసుకొని ఆరవేసుకున్న చీరలు బండక చివర చారలు ఉంటాయండి, వాటి నార చీరలు అంటారు. సీతారాములు వారి ప్రాంతంలో ఆడుకునేవారు ఆ రోజుల్లో కాలక్షేపానికి. వాటికి అక్కడ మధ్యలో ఉంటాయండి వామన గుంటలు అంటారు. ఇసుక బస్తాలను చూడండి, ఆ పైన ఒక స్టెప్పులు ఉంటాయి. అలాగే స్వామివారు నడుము చుట్టూ చుట్టుకుని భుజం వేసుకొని ఉత్తనే ఆ నల్లటి చారు అంతా కూడా ఆ కనబడేదంతా కూడా 40 గజాలు ఉంటుందండి. సీతారాముల వరకు లక్ష్మీస్వామి అడవిలోకి వెళ్ళి కందమూలలు పళ్ళు పళ్ళాలు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో మధ్యలో పెడతారండి. అవతరం కిందే ఉంటుంది ఒక గాడి, దాన్ని రాములు రాతిపల్లెం అంటారు. అలాగే ఆ ఇసుకల్లో ఒక నల్లరాయి ఉంటుంది చూడండి, ఆ ఇసుక బస్తాల మీద, అది రాములవారి పంచె అంటారు. స్వామివారు కట్టుకుంటే పులకించిందంటారు. అమ్మవారు ఎప్పుడైతే ఈ ప్రాంతానికి వస్తారో స్నానం ఆచరించుకొని ఇంట్లోకి వెళ్ళి 5వ రోజు పవిత్రంగా మడికాలతో కూర్చొని ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉందండి మనకి. అలాగే సీతారాములు వారు ఈ ప్రాంతంలో రాక్షసులు ఉండేవారు కాబట్టి అమ్మవారికి రాక్షసమ జరగకుండా రాములు వారి ఈ ప్రాంతంలో కూర్చుంటారు. శ్రీరామరాశ్రమం అంటే రాములు వారి యొక్క రాతి సింహాసనం. ఆ రోజులో స్వామివారి యొక్క ఆశీనులకి ఇది అనుగుణంగా మారిందంటారు. అందులో పవిత్రమైన విశేషం కలదండి చరిత్ర అంతా కూడా. అలాగే అమ్మవారు ఆ రోజుల్లో పసుపు కుంకుమ రాలని రంగరించి పొట్టు పెట్టుకున్నారు ఈ యొక్క బండ మీదనే. ఆ బండ మీద పెట్టుకున్న రాళ్ళు అక్కడ మనకు బాబు చూపెడతాడు, ఒకసారి చూడండి. వాటిని రికార్డ్ చేసుకుని దర్శనం చేసుకోండి, మంచిది. మళ్ళీ సారి వాళ్ళ దర్శనం చేయించి బొట్టు పెట్టుకోవచ్చు.